కళాబంధు పార్లమెంట్ సభ్యులు టి సుబ్బరామరెడ్డి గారి సాంస్కృతిక మండలి చైర్మన్ వి రమణమూర్తి గారికి, హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, ప్రముఖ చలనచిత్ర నటీమణి శ్రీమతి శైలజాప్రియ గారికి, టి సుబ్బరామరెడ్డి లలిత కళా పరిషత్ కార్యవర్గానికి, పాత్రికేయులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రప్రదంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సంగీతం, సాహిత్యం, నృత్యం మొదలైన లలిత కళలు మన జాతి సంపద. ఇది ఎంతో విలువైనది. కళాబంధువుగా, చలనచిత్ర నిర్మాతగా, పారిశ్రామికవేత్తగా, ఆధ్యాత్మిక మూర్తిగా, శివభక్తులుగా, రాజకీయ నాయకులుగా, బహుముఖ ప్రజ్ఞాశాలి టి సుబ్బరామరెడ్డి గారు ఈ మధ్యనే వారు స్థాపించి నిర్వహిస్తున్న టి సుబ్బరామరెడ్డి లలిత కళా పరిషత్ ద్వారా ప్రతి జిల్లాలో ఏసీ ఆడిటోరియం నిర్వహించాలన్న వారి సంకల్పం ఎంతో ఉదాతీర్థమైనది. ఎందరో కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు చక్కని మార్గదర్శకంగా ఉండి గత నవంబర్లో ప్రారంభమైన ఈ సంస్థ కని విని ఎరుగని రీతిలో హైదరాబాద్లో 3 మెగా కార్యక్రమాలు, విజయవాడలో నాగార్జున గారితో మరొక మెగా కార్యక్రమం, రాజమండ్రిలో జయప్రద గారితో ఇంకొక మెగా కార్యక్రమం, కష్టసాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రిలో ఏసీ ఆడిటోరియం శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. కళాబంధు టి సుబ్బరామరెడ్డి లలిత కళా పరిషత్ వారిచే నెల నెల సాంస్కృతిక పరిమళ కార్యక్రమాలు భాగంగా రాజధాని నగరంలోని రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ముందుగా టి సుబ్బరామరెడ్డి లలిత కళా పరిషత్ కార్యవర్గానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసిన సాంస్కృతిక కళా పోషణ మనమందరము చర్చారులు, సాహిత్య పండితులు, దశ దిశల తెలుగు భాషా సాహిత్యాన్ని పరమలింపజేసే విశిష్ట వ్యక్తులు ఈనాటి అష్టావధానాన్ని కార్యక్రమంలో పాల్గొని తమ తమ సాహిత్య పరిమళాన్ని వెదజల్లి మనల్ని పులకరింపజేయటమే వారికి పాదాభివందనం చేసినా తక్కువే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇటువంటి విశిష్టత కలిగిన వ్యక్తులు ఒక వేదిక మీద ప్రసన్నం చేసుకోవడం ఒక సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను. నైతిక విలువలు పడిపోతున్న ఈ ఆధునిక యుగంలో తెలుగు భాష ప్రాముఖ్యం అంతరించిపోతున్న ఈ తరంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహిత్య రంగానికి ఎనలేని సేవ చేయడమే కాకుండా తెలుగు భాష పటుత్వాన్ని ఈ నవ సమాజానికి తెలియజేసే మంచి అవకాశం ఏర్పడుతుందని దానిలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా దేశ భాషల యందు తెలుగు లెస్స అనే నానుడిలో ఉన్నటువంటి కమ్మదనాన్ని ఈ సమాజానికి తెలియజేయవలసిన బాధ్యత తెలుగువారిగా మనకందరికీ ఉంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు తోడు టి సుబ్బరామరెడ్డి లలిత కళా పరిషత్ లాంటి ఉన్నత విలువలు కలిగిన సంస్థలు తరచూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమాజానికి మేలు చేసిన వారం అవుతాం. ఈ యాంత్రిక యుగంలో దైనందిక కార్యక్రమంలో అలసట చెందిన వ్యక్తి ఇటువంటి సాహితీ గోష్ఠిలో పాల్గొని ఈ అష్టవధానం ద్వారా సాహిత్య ప్రముఖుల ద్వారా వెలువడిన భాషా కుసుమాలు మానసిక ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలుగజేయడమే కాకుండా నైతిక విలువను పెంపొందించేందుకు కూడా దోహదపడతాయనడంలో ఎటువంటి అతిశక్తి ఉండదని నేను అనుకుంటున్నాను. కళాబంధు టి సుబ్బరామరెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. జగమెరిగిన బ్రాహ్మణుడు జందమేళ అనే నానుడి టి సుబ్బరామరెడ్డి గారి గురించి తెలియని వ్యక్తి అంటూ ఉండడేమో అనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా, సాహితీపరంగా, కళాత్మకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం వార్తలో ఉంటున్న వ్యక్తి టి సుబ్బరామరెడ్డి గారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపడుతూ ఎంతో మంది సాహితీవేత్తలను, కళాకారులను తట్టి ప్రోత్సహిస్తున్న విశిష్ట వ్యక్తి గల సుబ్బరామరెడ్డి గారు ఎందరికో ఆదర్శప్రాయుడు. ఇటువంటి వ్యక్తి స్థాపించిన ఈ లలిత కళా పరిషత్తు ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, వీరు చేపట్టే ప్రతి కార్యక్రమం దిగ్విజయం కావాలని ఆకర్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టి సుబ్బరామరెడ్డి గారి కళా పరిషత్ కార్యవర్గానికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ